రుణం తీసుకోవడం అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం డబ్బు అప్పుగా తీసుకోవడం గురించి అన్నీ నేర్చుకుంటాం. అది ఏమిటి? మరియు మనం డబ్బు ఎందుకు అప్పుగా తీసుకోవలసి రావచ్చు? అప్పుగా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో కూడా తెలుసుకుందాం. ప్రారంభిద్దాం. కాబట్టి రుణం తీసుకోవడం అంటే ఏమిటి? భవిష్యత్తులో డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చి, కొనుగోలు చేయడానికి సహాయం కోసం వేరొకరిని డబ్బు అడగడాన్ని అప్పు తీసుకోవడం అంటారు. మీరు డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు లేదా రుణం తీసుకున్నప్పుడు, ఆ డబ్బును ఒక నిర్దిష్ట తేదీ నాటికి తిరిగి చెల్లిస్తానని హామీ ఇస్తారు. కానీ మీరు డబ్బు ఎందుకు తీసుకోవాలి? కొన్నిసార్లు మీరు ఇంటిని నిర్మించడం లేదా మొబైల్ ఫోన్ కొనడం వంటి పెద్ద కొనుగోలు చేయవలసి వచ్చినప్పుడు, దానికోసం ముందుగా చెల్లించడానికి మీ వద్ద మొత్తం డబ్బు ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు డబ్బు అప్పుగా తీసుకోవలసి రావచ్చు. కానీ అప్పు తీసుకోవడం, ఎవరినైనా డబ్బు అడగడం అంత సులభం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం. అప్పు తీసుకోవడం ఖరీదైన వ్యవహారం. మీరు ఎవరినైనా అప్పు అడిగినప్పుడు, వారు తరచుగా మీ నుండి వడ్డీ వసూలు చేస్తారు. అంటే మీరు అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించేటప్పుడు మీరు కొంచెం అదనంగా చెల్లించాలి. ఎందుకంటే ప్రజలు తమ డబ్బును ఉచితంగా ఇవ్వరు, దానిలో వారికి ఉపయోగపడే ఏదో ఒకటి ఉండాలి. ప్రజలు తమ రుణాలపై వసూలు చేసే వడ్డీ మొత్తం మనం ఎవరి నుండి రుణం తీసుకోవాలో తరచుగా ప్రభావితం చేస్తుంది. దీన్ని మనం బాగా అర్థం చేసుకుందాం. మనం అనేక మంది వ్యక్తుల నుండి రుణం తీసుకోవచ్చు: కుటుంబ సభ్యులు, పొరుగువారు లేదా బ్యాంకు నుండి కూడా. మీరు ఎవరి నుండి డబ్బు తీసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు రెండు ప్రధాన విషయాల గురించి ఆలోచించడం ముఖ్యం. మీరు వ్యక్తిని విశ్వసించగలరా? వారికి మీ శ్రేయస్సు ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వారు మీ నుండి సముచిత వడ్డీ రేటు వసూలు చేస్తున్నారా? బ్యాంకు తరచుగా మార్కెట్లో అతి తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. కాబట్టి మీ కుటుంబం మరియు స్నేహితులు బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేస్తుంటే, మీరు వారి నుండి రుణం తీసుకోకూడదు, ఎందుకంటే మీరు వీలైనంత తక్కువ వడ్డీని చెల్లించాలనుకుంటున్నారు. ఇది అప్పు తీసుకోవడానికి ఒక పరిచయం మాత్రమే. మనం నేర్చుకున్న వాటిని తిరిగి గుర్తుచేసుకుందాం. మొదటిది, అప్పు తీసుకోవడం అంటే భవిష్యత్తులో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చి, కొనుగోలు చేయడానికి ఎవరినైనా డబ్బు అడగడం. ఇల్లు కట్టడం వంటి పెద్ద కొనుగోలు చేయడానికి మీరు అప్పు తీసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు అప్పు తీసుకున్నప్పుడు మీరు వడ్డీ చెల్లించాలి. ఎవరి నుండి అప్పు తీసుకోవాలో ఎంచుకునేటప్పుడు ఆలోచించాల్సిన కీలక అంశం ఇది.